శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనందరికీ బాబా తన మహనీయ కార్యం యొక్క గొప్ప బాధ్యతను ఇచ్చారు. బాబా మనల్ని యోగ్యులుగా భావించి ఉండవచ్చు మరియు ఆ మహనీయ కార్యము చేయుటకు మనకి శక్తులను ఇచ్చారు, సర్వ ఖజానాలను కూడా ఇచ్చారు. అప్పుడు మనము దుఃఖంతో ఉన్న ఆత్మల దుఃఖము దూరం చేయగలుగుతాము, అశాంతితో ఉన్న ఆత్మలకి శాంతిని ఇవ్వగలుగుతాము, శాంతి యొక్క మార్గము చూపించగలుగుతాము. ఎవరైతే చిక్కులలో ఉన్నారో వారికి శ్రేష్ఠ గమ్యము చూపించగలుగుతాము. మనము పడిపోతున్న వారిని పైకి లేవదీయాలి. ప్రపంచంలో పడవేసేవారు అనేక మంది ఉన్నారు. ఎవరైతే ఇతరులని పడేస్తారో వారు ఎన్నటికీ శ్రేష్ఠ స్థితిని పొందలేరు. ఎవరైతే ఇతరులు ముందుకి వెళ్లకుండా ఆపుతారో, ఇతరులు ముందుకి సాగుతూ ఉంటే మాకు ఏం జరుగుతుందో, పేరు వీళ్లకే వచ్చేస్తుంది, వాళ్లే ముందుకి వెళ్లిపోతున్నారు అంటూ చింతతో ఉంటారో అటువంటి ఆత్మలు సదా వెనకబడే ఉంటారు. ఒకవేళ వారికి పదవి పొజిషన్స్ లభించినప్పటికీ కూడా సంగమ యుగంలో అవసరమైనది శ్రేష్ఠ స్థితి యొక్క సీటుపై కూర్చోవడము. ఇది గొప్ప ప్రాప్తి. సంగమ యుగంలో అతీంద్రియ సుఖముతో జీవితము గడపడము ఎవరైతే నేర్చుకున్నారో, సంగమ యుగంలో బాబా యొక్క మహనీయ కార్యములు పూర్తి చేయడం నేర్చుకున్నారో, బాబా యొక్క అన్ని ఆజ్ఞలను జీవితంలో ధారణ చేశారో, నేను అనే దాని నుండి ముక్తులుగా అయ్యారో వారే మహనీయులు. ఒక ఉదాహరణ చూస్తే బాబా ఎప్పుడూ చెప్తారు, ఎవరు ఎలా ఉన్నప్పటికీ మీరు అందరి యందు శుభభావన కలిగి ఉండండి అని. చాలా గొప్ప మాట బాబా చెప్పారు. రావణుడి కంటే 100 రెట్లు మీకు శత్రువైనా వారి యందు కూడా శుభభావన కలిగి ఉండండి. కొంతమంది ఆలోచిస్తారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, మనము శుభభావన ఎలా కలిగి ఉండాలి అని. కానీ ఆలోచించండి, ఇది భగవంతుని ఆజ్ఞ. ఆజ్ఞా పాలన చేయుటలోనే మనకి ఎంతో గొప్ప బలము లభిస్తుంది, మన కళ్యాణము జరుగుతుంది, మన ద్వారా సేవలు కూడా జరుగుతాయి. ఎందుకనగా రాబోయే కాలంలో సేవ కేవలం ఉపన్యాసము చేత జరగదు. ఎవరైతే స్వయంలో సర్వ ఖజానాలు జమ చేసుకున్నారో, ఎవరి చిత్తము ఇతరుల కోసము శుభ భావనలతో నిండుగా అయినదో, ఎవరైతే యోగయుక్తముగా ఉండి ఈ ప్రపంచానికి ఉపరామముగా ఉంటారో, అనంతమైన వైరాగ్యముతో ఉంటారో, వారి చేతనే ఈ సృష్టి పరివర్తన జరుగుతుంది. కావున రాబోయే సవాళ్లను ఎదుర్కొనుటకు స్వయమును ప్రతి రకంగానూ సిద్ధంగా చేసుకుంటూ స్వయమును వ్యర్థము నుండి ముక్తులుగా చేసుకుందాము. ఇప్పుడు సర్వ ఖజానాలు జమ చేసుకోవాలి. బాబా యొక్క బుద్ధిశాలి ఆత్మలు, ఎవరికైతే సద్వివేకము ప్రాప్తించినదో అటువంటి ఆత్మలు ఇప్పుడు మీరు ప్రపంచానికి ఇవ్వడానికి సిద్ధం కండి. సమయం ఎటువంటిది రానున్నది అంటే సెకండులో మనము బీజరూప స్థితిని చేరుకోవాలి. ఇలా చేయడం చేత మన నుండి ఎంతో శక్తులు నలువైపులా వైబ్రేట్ అవుతాయి. ఆ శక్తులు అనేక విషయములను పరివర్తన చేస్తాయి. శస్త్రముతో శస్త్రమును ఛేదించగలరు. విమానమును యుద్ధములో విమానముతోటే పడేస్తారు. అదేవిధంగా మన శ్రేష్ఠ వైబ్రేషన్సే ఇతరుల నెగటివ్ వైబ్రేషన్స్ ను చాలా త్వరగా సెకండ్స్ లో సమాప్తం చేస్తాయి. అయితే అవసరమైనదేమనగా మనము శ్రేష్ఠ సంకల్పములలో శుభ భావనలతో శక్తిని నింపుకోవాలి. యోగ బలము, పవిత్రతా బలము, శుభ భావనల శక్తి మనలో నింపుకోవాలి. కావున ఈ రోజంతా పదే పదే సెకండులో బీజరూపులుగా అయ్యే అభ్యాసము చేద్దాము. బీజరూపము అనగా నిస్సంకల్పముగా అయ్యి బాబా యొక్క స్వరూపముపై స్థిరంగా ఉండడము. ఈ పని చేయగలిగేది ఎవరు అంటే చాలా కాలంగా స్వయమును
వ్యర్థము నుండి ముక్తపరుచుకున్న వారే, శేష సంకల్పములలో రవించేవారే ఇతర సంకల్పాలని సెకండులో సర్దుకొని బీజరూప స్థితికి చేరుకోగలరు. కావున ఈరోజు పదే పదే బాబా యొక్క స్వరూపంపై బుద్ధిని స్థిరపరచుదాము. అనుభవం చేసుకోవాలి. బాబా నుండి రంగురంగుల కిరణముల పిచికారి, శక్తుల పిచికారి నాపై పడుతూ ఉన్నది అని. ఓం శాంతి.